నమస్కారం డాక్టర్ వేదప్రియ రెడ్డి గారు. నమస్తే వెంకట్. మేడం, ఫ్యామిలీలో ఒక చిన్న ప్రాబ్లం రాగానే, చిన్న గొడవ రాగానే, చిన్న ఇష్యూ రాగానే టక్మని విడిపోతూ ఉన్నారు. అండ్ నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు డైరెక్ట్గా డైవర్స్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. అత్తమామలతో చిన్న గొడవ వచ్చినా, హస్బెండ్తో చిన్న గొడవ వచ్చినా, లేదంటే హస్బెండ్కి చిన్న ప్రాబ్లం ఉంది, వైఫ్కి చిన్న ప్రాబ్లం ఉంది అని అన్నా సరే, ఇంక నువ్వు నాకొద్దు, నీతో ఉండను అని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ ప్రేమగా ఉండాలి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉండాలి అని అంటే ఏ విధంగా ఉండాలండి? యాజ్ ఎ సైకాలజిస్ట్గా, ఫ్యామిలీ కౌన్సిలర్గా మీరేం చెప్తారండి? బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు దిస్ టాపిక్, ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి, రైట్? అబ్యూస్ ఉంటుంది, వాల్యూ సిస్టమ్ లేనిది ఉంటుంది, రైట్? ఏ అబ్యూస్ అయినా, ఇమోషనల్ కానీ, సెక్షువల్ కానీ, వర్బల్ కానీ, డొమెస్టిక్ కానీ, ఈ అబ్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నెక్స్ట్ చెప్పేది సంబంధం లేదు. ఓకే ఓకే, మీ ఫ్యామిలీలో ఒకవేళ అబ్యూస్ ఉంటే లేచి నడవండి, దాట్స్ ఇట్. అది హస్బెండా, వైఫా, ఎన్ని ఇయర్స్ మ్యారేజ్, ఇట్ డజంట్ మ్యాటర్. 99 years మీరు అబ్యూస్లో ఉన్నా కూడా ఒక్క ఇయర్ కాదు, ఒక్క క్షణం ఎక్కువ బ్రతికి అప్పుడు చచ్చిపోండి. కమింగ్ బ్యాక్ టు ది 99% ఆఫ్ పీపుల్, ఓకే వెంకట్, ఈ 1% గురించి చెప్పేశాను. ఓకే, ఈ 1% మటుకు లేచి నడు, అంతే, వెనకాల తిరిగి చూడక. అది డన్. నెక్స్ట్, ఈ 99% వాళ్ళకి ఐ విల్ అడ్రస్ నా. ఓకే ఓకే, ఎప్పుడైనా వెంకట్ 2 columns గొడవకి. ఓకే, ఒకటి గొడవ ఇట్ సెల్ఫ్, ఒకటి మనం యాజ్ అ కపుల్. ఓకే, మనం యాజ్ అ కపుల్ ఎప్పుడు పెద్దగా ఉండాలి, గొడవ చిన్నగా ఉండాలి. ఎక్కడైతే గొడవ పెద్దగుండి మనం అన్న ఫీలింగ్ ఇక్కడ ఉంటుందో ఇలాంటి పెళ్ళికి అర్థం లేదు. ఓకే, ఇది ఫస్ట్ కేటగిరీ నేను మీకు చెప్పింది. ఎండ్ ఆఫ్ ద డే నాకు నువ్వు ఇష్టం లేదు, సో ఒక పాయింట్ మీద కాకపోతే ఇంకో పాయింట్ మీద నేను చావగొడుతూనే ఉంటాను. ఈ ఫస్ట్ పాయింట్. ఈ సెకండ్ 99% వాళ్ళది 99% ఇలాగే ఉంటుంది. ఇష్టం ఒకరి మీద ఒకరు ఎక్కువగా ఉంటుంది, మధ్యలో గొడవలు వచ్చిపోతుంటాయి, గొడవ ఇంతే ఉంటుంది. అవును. కానీ నీకు ఒక బ్యూటిఫుల్ లర్నింగ్ ఫ్రమ్ అ లైఫ్, అ పర్సనాలిటీ చెప్తాను. ఓకే ఒక చిన్న ఊరు, కొలనపల్లి. ఓకే అది ఎక్కడ అంటే వరంగల్లో, రైట్? ఇక్కడ ఉన్నారు చిలక గోరింకల్లాగా, ముద్దుగా, ముచ్చటగా ఒక కపుల్. ఓకే అబ్బాయి పేరు విజయ్, అమ్మాయి పేరు విజయ, రైట్? అందరిలాగే ఒకరినొకరు చూసుకున్నారు, సరే అనుకున్నారు, పెళ్ళి చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఇప్పటికీ ఉన్నారు అంటే స్టోరీ అయ్యేది కాదు, ఇక్కడ మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. కానీ ఏదైతే ఆదిగా మొదలైందో అంతం దాకా ఆనందం ఆగలేదు. ఏమైంది అంటే హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయింది ఆ అబ్బాయికి. ఓకే, ఈ హెల్త్ ఇష్యూ స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటగా ఎవరికైనా ఏమంత ఇష్యూ అన్నట్టుగానే అనిపిస్తుంది. ఏ ప్రాణానికైనా ఇంత జరిగితే నేను చచ్చిపోతానేమో అని ఎవరికి అనిపించదు, రైట్? ఎంత జరిగినా ఎక్కడో అక్కడ బతకడానికి హోప్ ఉంటుంది, టైం ఉంటుంది, బతికే ఉంటానులే అనిపిస్తుంది, రైట్? నువ్వు తనకు కూడా అలాగే అనిపించింది. విజయ్ పేరెంట్స్ చాలా బాగా పెంచారు విజయ్ని, విజయ పేరెంట్స్ కూడా చాలా బాగా పెంచారు విజయాని. ఓకే, సంస్కారానికి నువ్వంతా, నీకంటే నేను ఒక అడుగు ఒక ముందే ఉంటాను అంటూ ఒకరి మీద ఒకరు ఇష్టం ఎలా ఉందో మర్యాద అలాగే ఉంది, గౌరవం అలాగే ఉంది. ఓకే, అన్నీ బాగా ఉన్నప్పుడు దేవుడికి చల్లగా కూర్చోబుద్ధి కాదు, ఏదో ఒకటి చేయబుద్ధి అవుతుంటుంది, చిమ్మ అంటుంటుంది ఆయన ప్రాణం, రైట్? తెలిసిందే మనకి. అవును. ఉంగి ఎవరన్నా పోతున్నా అనుకో, వాని మీద బస్ చేయబుద్ధి అవుతుంది. హ్యూమన్ బిహేవియర్ ఇది వచ్చింది భగవంతుని దగ్గర నుంచి. నో అఫెన్స్ టు యూ గాడ్స్, బట్ దట్స్ హౌ యూ ఆర్, రైట్? వీళ్ళిద్దరూ ప్రశాంతంగా ఉన్న టైంలో అబ్బాయికి అంటే విజయ్కి ఒక హెల్త్ ఇష్యూ ఉంది అని తెలిసింది, రైట్? ఈ హెల్త్ ఇష్యూతోని ఫస్ట్లో ఉంటాను అనే ఆలోచన లేకుండా సాఫీగా జరిగిపోయింది లైఫ్. కానీ కట్ చేస్తే నెక్స్ట్ లెవెల్లో తను ఇక ఉండనేమో, ఉండే ఆస్కారం లేదేమో అని తెలిసింది.
తెలిసినప్పుడు భార్యకి ఇది సంగతి అని చెప్పాడు, పేరెంట్స్కి ఇది సంగతి అని చెప్పాడు. నువ్వు ఇంకా వెళ్ళిపో నా లైఫ్లో నుంచి, నేను దీనికంటే ఎక్కువ ఉండలేనేమో అంటూ మాట్లాడాడు భార్యతోటి. ఇవాళటి భార్య కర్కశం, పాతకాలం భార్య సున్నితం అని నేను అనను. వైఫ్ ఇస్ అ వైఫ్ మ్యాన్. ఏ 1% నువ్వు ఛాన్స్ ఇచ్చినా 1%లో స్వర్గం ఎత్తుక్కోగల స్వగుణం ఆడవాళ్ళకు ఉంటుంది. అవును. ఆ 1% ఇయ్యని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మళ్ళీ 1% వాళ్ళు స్టార్టింగ్లో చెప్పిన రైట్. సో షీ సెడ్, బాస్ కలిసే బతుకుదాం లేదా లైట్ తీసుకుందాం లైఫ్, సింపుల్గా చెప్పేసింది రైట్. ఒక ఆడపిల్ల, ఒక వైఫ్ వెంకట్, నువ్వు 10 రూపాయలు తీసుకురా, నువ్వు ఉండు చాలు అన్నదనుకోండి, ఆ 10 రూపాయలలోనే 1,00,00,000 రూపాయల సంతోషం చూపించగలదు భార్య. అవును. 1,00,00,000 రూపాయలు నువ్వు ఇంటికి తెచ్చినా ఇంత దానికే ఇంత కథలు పడుతున్నావా అన్నదనుకోండి, కుక్క చావు అంటే ఏంటో రుచి చూస్తాడు ప్రతి క్షణం ఒక మగాడు. అవును. రైట్. బయట చెప్పుకోలేక, ఇంట్లో డైజెస్ట్ కాక, రైట్. అలాంటి ఫ్రీక్వెన్సీకి భిన్నంగా నువ్వుంటే నాకు చాలు, నేనే నీ ఆస్తి నువ్వే నా ఆస్తి అంటూ హ్యాపీగా ఉన్న కపుల్ వీళ్ళు రైట్. ఈ మూమెంట్లో ద బాయ్ సెడ్, ప్లీజ్ లీవ్, లెట్స్ టేక్ అ డివోర్స్. ఓకే. రైట్. ఆల్వేస్ రిమెంబర్ వెంకట్, డివోర్స్ అండ్ వార్ ఆర్ వెరీ సిమిలర్. వార్లో గెలిచిన వాడిని పోయి అడుగు, నీకు సంతోషమేనా అని. వార్లో గెలిచిన వాడు అంటాడు, విజయం అయితే వచ్చింది కానీ వీళ్ళు 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 పోయినరు అంటాడు. ఇది అంతే. ఏ డివోర్స్డ్ కపుల్ని మీరు అడిగినా డైరెక్ట్ 100% సంతోషం అనేది ఉండదు, ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. సో ఈ డివోర్స్ అన్న వర్డ్ డెత్ తర్వాత అడగండి, ఇప్పుడు అడగొద్దు అన్నది ఆడపిల్ల. ఇండియన్ హార్ట్ ఇది రైట్. కింద మీద పడ్డారు, ట్రై చేశారు, బట్ హిజ్ హెల్త్ కెప్ట్ ఆన్ డిటీరియరేట్. ఒక డెసిషన్ తీసుకున్నాడు అబ్బాయి, నా అమ్మ ఎలా బతుకుతుంది, నా నాన్న ఎలా బతుకుతుంది, అది ఒకటే కాక నా భార్య ఎలా బతుకుతుంది. ఎందుకంటే పెళ్ళి అయ్యి ఇక్కడ ఓన్లీ 1 year అవుతుంది, ఓన్లీ 1 year రైట్. పెళ్ళైన కొత్తలో అంటే మురిపం, మోజు, ముద్దు ఇలాంటివి గుర్తుకొస్తాయి, కానీ రెస్పాన్సిబిలిటీ గుర్తుకు రావాలంటే 50 ఏళ్ళ హిస్టరీ ఉండాలి వాళ్ళ పెళ్ళికి. ఎంతటి హిస్టరీ ఉంటే అంతటి వాల్యూ ఉంటుంది ఒకరికొకరికి. కానీ కట్ చేస్తే ఆ వాల్యూ సిస్టమ్ వీళ్ళిద్దరికీ ఫస్ట్ ఇయర్లోనే వచ్చింది. అది నాకు నచ్చింది రైట్. నువ్వు ఉంటే చాలు అన్న అమ్మాయిని, ఇంత నమ్మకం పెట్టుకున్న అమ్మాయిని నేను పోయిన తర్వాత కటీపతంగా అయిపోతుంది తన లైఫ్ అనేది ఒక బాయ్ కంటే ఎక్కువ ఇంకెవరికి తెలియదు లైఫ్లో. ఎందుకంటే ఏ బాయ్లోనైనా ఒక తండ్రి ఉంటాడు, ఏ బాయ్లో అయినా ఒక అన్న ఉంటాడు, మంచివాడయి ఉంటే అండర్లైన్ రైట్. సో హీ ఫెల్ట్, నేను ఉన్నప్పుడు నేను దానికి సర్వం శుభం. 1 పక్కన 0 పెడితే 10, కానీ 1 తీసేసిన రోజు అది 0. తనకి ఎలా అని ఆలోచించాడు, పదే 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 ఆలోచించాడు. నేను వెళ్ళక ముందే ఏదో ఒకటి చెయ్యాలి అన్న నిర్ణయం తీసుకున్నాడు. ఈ 1 year తర్వాత తెలిసిన న్యూస్, ఇద్దరు మాట్లాడుకొని ఫ్యామిలీ అంతా చర్చించుకున్న తర్వాత, నథింగ్ డూయింగ్, నేనెక్కడో నువ్వక్కడే, నువ్వెక్కడో నేనక్కడే అని అమ్మాయి అన్న తర్వాత బతకాలి అని ఆశ పెరిగింది అబ్బాయికి. ఇలాంటి అమ్మాయి ఉంటే అన్న ఫీలింగ్. 3 గంటలు కష్టపడేవాడు 3 రోజులు కష్టపడతాడు రైట్. ఈ కష్టానికి ఫలితం ఏదైతే వస్తుందో ఆ ఫలితాన్ని అమ్మాయికి ఏది కావాలో అది ఇప్పించి సంతోషపడతాడు అబ్బాయి. ఖచ్చితంగా. ఆ 2 years తపస్సు చేశారు ఒకరి కోసం ఒకరు. ఆ 2 years నీకేది కావాలన్నా నేను, నాకేది వద్దన్నా నువ్వు నాకుంటావు కాబట్టి ఐఎమ్ నాట్ స్కేర్డ్ అంటూ ఇద్దరు ఆ 2 years బతికారు.
ఒకరి కోసం ఒకరు అంటూ ఆదర్శంగా బతికారు. కానీ 2 years స్పాన్ అవుతూ ఉంటే హీఈస్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఏదైతే నేనున్నాను అన్న ధైర్యం ఏదైతే నా భార్యలో చూస్తున్నానో, నేను లేకపోతే అంటే కరెంటు లేకపోతే ఇంట్లో అర్ధరాత్రి మనకు కనిపించేదేం లేదు అన్నది ఆన్ ద ఫేస్, ఆన్ ఫ్రంట్ కనిపించింది తనకి, విజయ్కి. బికాజ్ ఎప్పుడన్నా చూడండి, ఒక హోమ్ని కట్టడం, ఒక హౌస్ని కట్టడం, టు బీ ఫ్రాంక్ ఐ రిపీట్, ఒక హౌస్ని కట్టడం బాయ్ వంతు, ఆ హౌస్ని హోమ్ చేయడం గర్ల్ వంతు, రైట్? భార్య ఏదన్నా వండగలదు, కానీ ఆ ఇల్లు, ఆ వెజిటబుల్స్ అనేది అది క్రియేట్ చేసే రోల్ ఒకరికి ఇచ్చాడు దేవుడు. నువ్వు తెచ్చింది ఏదైనా సరే, ఏ కూరగాయనా సరే కమ్మగా వండి పెట్టి నేనున్నా నీకు అని ఆకలికి ముందు ఆరతిలాగా వచ్చేది భార్య, రైట్? వీళ్ళు ఈ లాస్ట్ స్టేజెస్లో వెంకట్, ద వెరీ 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 క్లోజ్ టు అస్, రైట్? వీఆర్ ఏబుల్ టు సీ ద డిఫరెన్స్. ముందుకు వెళ్ళిపోదాం వద్దు అనుకోవడానికి క్షణం పట్టదు. బస్ అవును, నేను కష్టపడడానికి ఇష్టపడట్లేదు, ఇష్టపడితే ఎవడో ఒకడు దొరుకుతాడు కదా. ఈ ఫీలింగ్ తనలో మిల్లీమీటర్ కూడా కనిపించలేదు తనకి. ఆ ఫీల్ ఈయనకి ఇంకా ఎక్కువ స్కేర్ ఇప్పించింది. ఈ అమ్మాయిని నేను ఉన్నప్పుడే, నేను ఇంకా ఉన్నాను అన్న ఫీలింగ్ తనకున్నప్పుడే తను సేఫ్గా ఒక దగ్గర ఉండాలి. సేఫ్గా అంటే రాణిలాగా నేను చూసుకుంటాను అని చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ప్రతి క్షణం గుర్తుకొచ్చింది ఆ అబ్బాయికి. గ్రేట్. సో పొయ్యేకి ముందు ఏ వాగ్దానం అయితే చేసి తన చెయ్యి పట్టాడో అదే వాగ్దానం లాస్ట్ వరకు ఉండేలా, ఎప్పటికీ మనకు గుర్తుకుండేలా తన లైఫ్ని సెక్యూర్ చేసి మరీ కళ్ళు మూసి. అండ్ ఎప్పుడైనా ఒక పూజ చెయ్యాలి అంటే మన మనసుకి నచ్చింది మంత్రం ఒక్కటే, ఓం నమో నారాయణ అంటే సరిపోతుంది. కానీ అదే మంత్రం హోమం చెయ్యాలంటే నలుగురు ఉండాలి. ఎస్, ఖచ్చితంగా. ఈ పూజ హోమం అయ్యింది అంటే విజయ్ పేరెంట్స్ కూడా కారణం, విజయ పేరెంట్స్ కూడా కారణం, సిబ్లింగ్స్ కూడా కారణం, విజయ్ బ్రదర్స్ కూడా కారణం, రైట్? ఎవరికి వాళ్ళు రాముడికి కదా నేను సైతం అన్నట్టు హోమంలో ప్రతి ఒక్కరూ యాడ్ చేశారు, నేను ఉన్నాను, నేను కూడా ఉన్నాను అంటూ. ఇక్కడ యాజ్ అ సైకాలజిస్ట్ నాకు నచ్చిన పాయింట్ ఏంటి తెలుసా? హెల్ప్ చేసేటప్పుడు నేనే ఎక్కువ హెల్ప్ చేస్తున్నాను అని మళ్ళీ ఇంకో క్వారల్ క్రియేట్ చేయలేదు. అక్కడ ఒకటే పర్పస్ ఇస్ ద పాయింట్. మన ఫ్యామిలీలో ఉన్న పర్సన్ ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బ్రదర్స్ నేనే మొత్తం చెయ్యాలి అని క్రెడిట్ తీసుకోవాలి, ఆ బిహేవియర్ మీకు మిల్లీమీటర్ కనిపించలేదు ఈ ఫ్యామిలీలో. ఎవరు చేశారు పెళ్ళి అని యూజువల్గా ఎవరు అడగరు, పెళ్ళి బాగా అయిందా అని అడుగుతారు. అవును. ఈ తత్వం, ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ నేను ఈ ఫ్యామిలీలో చూసి చాలా 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 గ్రాటిట్యూడ్ అనిపించింది. ఎందుకంటే ప్రాబ్లం ఒక దగ్గర ఉంటుంది వెంకట్, ఈ నలుగురు 4 తీర్లు నడిచారనుకోండి, చిన్న ప్రాబ్లం పక్కకు పెట్టి పెద్ద ప్రాబ్లం క్రియేట్ అవుతుంది, రైట్? సో ఈ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇట్లా డీవియేట్ కాకుండా ఉండగలిగింది అంటే ఇందులో ప్రతి తలకాయ ఈజ్ ప్రతి మచ్ థ్యాంక్ఫుల్ టుడే మన సైడ్ నుంచి. ఖచ్చితంగా అండి. రైట్. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆ అమ్మాయి హ్యాపీగా ఉండాలి, మా బ్రదర్తో ఎన్ని రోజులు ఉంది అని చెప్పేసి వాళ్ళ బ్రదర్స్, వాళ్ళ అమ్మ కూడా అదే థింక్ చేసి, రేపు నా కొడుకు ఏమున్నా సరే, ఇక్కడున్నా లేకపోయినా తనతో ఇన్ని రోజులు జీవనం సాగించింది కాబట్టి తను కూడా హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనతోటి అతనితో పాటు వాళ్ళిద్దరు బ్రదర్స్ అండ్ వాళ్ళ మదర్ కూడా అంత అద్భుతంగా థింక్ చేశారంటే, అంటే ఒక పర్సన్ని మామూలుగా చాలామందికి వదిలేస్తారండి, ఏముంది నా ఇంట్లో వాడే లేడు, తను ఉంటే ఏంటి పోతే ఏంటి అని థింక్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కానీ తను ఎక్కడున్నా సరే తను కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పి థింక్ చేశారు చూడండి, రియలీ గ్రేట్. నాకు ఒక స్పెషల్ సెల్యూట్ ఇవ్వాలని ఉంది వెంకట్ ఈ ఫ్యామిలీకి, ఫ్రమ్ అ గర్ల్. ఓకే,
ఒక ఆడపిల్లగా ఐ రిప్రజెంట్ ఎవ్రీ గర్ల్ ఫ్రామ్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ యాజ్ అ సల్యూట్. ఒక పువ్వులాగా వాళ్ళ పాదాల మీద నా ప్రతి అక్షరం వాళ్ళకి అక్షరాభ్యాసం. థ్యాంక్ యూ సో మచ్ Right? రెడ్డి గారు. ఐమ్ టెలింగ్ యూ. ఏంటి అంటే ఆడపిల్ల పెళ్ళి అయ్యాక అత్త మామ తల్లిదండ్రులు, అవును, ఆ తల్లిదండ్రులు విజయే పోయేటప్పుడు విజయతో నాకేం పని అని అనుకుని ఉండింటే ఆదిలోని అంతమైపోయేది స్టోరీ. అవును, నా కొడుకుని నమ్మి వచ్చిన కోడలు కూడా నా బిడ్డే అని నిలబడ్డ పేరెంట్స్ వీళ్ళు. విజయ పేరెంట్స్ కూడా అంతే. ఆడపిల్ల పేరెంట్స్ అమ్మ, వీడెందుకురా నీకు, రేపు పొద్దున్న ఇంకోటినిచ్చి పెళ్లి చేస్తాను అని అనే పేరెంట్స్ చాలా చూసినాం కోర్ట్ కేసెస్లలో. చుట్టూ తిరిగి వస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నా, నేను కౌన్సిల్ చేస్తూనే ఉన్నా. రైట్, ఐ సెల్యూట్ దీస్ పేరెంట్స్. బిడ్డలకి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని పక్కోడికి చెప్పే వాళ్ళని చూశాను, కానీ నేనున్నాను అని నిలబడి చూపించిన మొట్టమొదటి పేరెంట్స్ వీళ్ళు. సో నాలాగే ఎంతోమంది యంగ్ హార్ట్స్కి, అంటే ఇప్పుడిప్పుడుగా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లైఫ్ చవి చూస్తున్న ప్రాణాలకి హోప్ అనేది ఉంది. ఇలాంటి పేరెంట్స్ ఇంకా ఉన్నారు, ఎవరున్నా ఎవరు లేకపోయినా నేనున్నాను బిడ్డ అని చెప్పే పేరెంట్స్ ఇంకా ఉన్నారు అన్న హోప్ చూపించిన పెద్దవాళ్ళకందరికీ సాష్టాంగ నమస్కారం. సూపర్, గ్రేట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. మేడం, చాలామంది వరకు